వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని డ్వాక్రా సంఘ సభ్యులు శ్రీనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం ప్రమిళ అన్నారు. ఇప్పటికి 2 గ్రామాల్లో శ్రీనిధి పొందే అవకాశం లేదని త్వరలోనే ఆ గ్రామాల్లో కూడా పొందే విధంగా చూస్తామన్నారు. శ్రీనిధి కాకుండా సీసీఎల్ ద్వారా బ్యాంకు లింకేజీతో లోన్లు 10 మంది మహిళలు ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారు వారికి నడపడానికి బట్టి సీసీఎల్ఏ శ్రీనిధి ద్వారా లోన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 400 మంది మహిళా సభ్యులకు వివిధ రంగాల్లో వారి నైపుణ్యాన్ని గుర్తించి బ్యాంకు లింకేజ్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. శ్రీనిధి పొందాలంటే ప్రతి డ్వాక్రా సంఘం సభ్యురాలు 700 రూపాయలు చెల్లించాలని అన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బట్టల దుకాణం, హోటల్, బ్యాంగిల్ షాపులు వంటివి మంజూరు చేయడం జరిగిందని త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. మొత్తం సంఘాలు వచ్చి 945, గ్రామ సంఘాలు వచ్చేసి 38, విఓఏలు కూడా పనిచేస్తున్నారు. 35 మంది గ్రామాలు విఓఏలు పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మనకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మహిళా శక్తి అనేది పెట్టింది ఒకటి. ఆ మహిళా శక్తిలో మైక్రో ఎంటర్ప్రైజెస్ అని మన మండలకు 528 యూనిట్లు అంటే అంతమందికి ఇవ్వమని గవర్నమెంట్ చెప్పింది. అంటే ఇది గత ఒక 3 సంవత్సరాల నుంచి కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉన్నది. ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ ఆ గత సంవత్సరం తీసుకున్న సభ్యులు కాక కొత్త సభ్యుల కోసం కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే 50,000 కానించి 1,00,000 రూపాయల వరకు కిరాణం షాపు, టైలరింగ్, బట్టల షాపు, బార్బర్ షాపు, చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి అవకాశము. అది మన దగ్గర గతంలోనైతే 160 మందికి ఇప్పించినాము, కట్టేసుకుంటారు. ఇప్పుడు 368 మందికి కొత్తగా ఇప్పించాలి. దాంట్లో కూడా ఐడెంటిఫికేషన్ 450 మందికి ఐడెంటిఫికేషన్ అంటే ఇంతమందికి కావాలని గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా ఏ విధంగా ఇస్తారు లోన్ అంటే బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ద్వారా. బ్యాంక్ లింకేజ్ కూడా గవర్నమెంట్ 20 లక్షలు సంఘానికి ఇస్తే ఒక సభ్యురాలకు వచ్చేసి 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు పెట్టి ఆమె చిన్న షాపును పెట్టుకోవచ్చు అనమాట. అది మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా. మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక మహిళా శక్తి అనేది ఒకటి పెట్టింది. దాని ద్వారా మన మండలానికి 30 గేదెలు శాంక్షన్ చేయమని చెప్పింది. 30 గేదెలలో 30 మందిని ఐడెంటిఫికేషన్ చేసినాము. పౌల్ట్రీ అంటే చిన్న కోళ్ళు అంటే పెరటి కోళ్ళు అనమాట. మన ఇంట్లోనే సాదుకోవచ్చు. ఒక సభ్యురాలకు వచ్చేసి 50 నుంచి 100 కోళ్ళ వరకు అట్లా 60 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఇంకోటి మీ సేవ ఒకటి ఐడెంటిఫికేషను, ఒకటి క్యాంటీన్ ఒకటి వచ్చింది. మీ సేవ జుంటుపల్లిలో వచ్చిందనమాట. అది ఎవరు అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి మనకు డిఆర్డీఏకి పంపడం జరిగింది. మెంబర్ అనేది ఫైనల్ కాలేదు. ఈ డైరీలు ఎలా అంటే సెలక్షన్ చేసేది శ్రీనిధి ద్వారా ప్లస్ బ్యాంక్ లింకేజ్ ద్వారా 30 మందిని ఫైనల్ చేసినాము. అవి ఐడెంటిఫికేషన్ అయినది కానీ ఇంకా శ్రీనిధి అనేది ఇప్పుడు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అవి మనకు ఈ సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు అవకాశం ఉంది. కాబట్టి ఇది సెప్టెంబర్ నెల స్టార్ట్ అయింది. మనకు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ మంత్లో గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది సార్. ఇంకా 30 ఐడెంటిఫికేషన్ అయినాయి కానీ గ్రౌండింగ్ ప్రజెంట్ కాలేదు. గేదెలు షాపులు ఎక్కడైనా ఓపెన్ చేసారు? ఓపెన్ అయినాయండి. ఐడెంటిఫికేషన్ అయినాయి. షాపులు అనేది మనకు ఇక్కడ లక్ష్మీనారాయణపూర్లో కిరాణం షాపు నేను కూడా వెళ్ళిన. కిరాణం షాపు, టైలర్ షాపు, ప్లస్ చెన్నారం కాడ కూరగాయల షాపు, టైలర్ షాపు, హోటలు, ప్లస్ ఇక్కడ కోకట్లో ఒక కిరాణం షాపు, బ్యాంగిల్స్, లేడీస్ కార్నర్ ఇవి, ప్లస్ మన యాలాల్లో కూడా బట్టల షాపు రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ గోరేపల్లిలో కూడా మిషన్ అంటే టైలరింగ్. వాళ్ళకి నిధులు వచ్చినాయి మేడం? నిధులు అంటే ఇప్పుడు మనకు బ్యాంకు లింకేజ్ ఇస్తారు కదండి. 10 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు ఇస్తుంది. మన ఒక ఉద్దేశం ఏంటంటే 1,00,000 రూపాయలు తీసుకొని వేరే విధంగా ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా ఒక బిజినెస్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. బ్యాంకు లింకేజ్ ద్వారా తీసుకొని ప్లస్ శ్రీనిధి ద్వారా తీసుకొని ఇవ్వడం జరిగింది. నిధులు అంటే ఇది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేయే కాబట్టి దాని ద్వారా సొంతంగా వాడుకోకుండా 50,000 మనం వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకుంటారు. 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది బ్యాంకు లింకేజీ. ప్లస్ శ్రీనిధి ద్వారా 70,000 ఇస్తారు. వాళ్ళకు 30,000 పెట్టుకుంటారు. దాని ద్వారా పెట్టుకొని ఓపెన్ కూడా చేయడం జరిగింది సార్. అది ఇప్పుడు గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా ఒక్కొక్క సంఘానికి 10 లక్షలు ఇచ్చారు. అవి వాళ్ళు వాడుకుంటున్నారు, కడుతున్నారు. మళ్ళీ అదే గ్రూప్కు కానీ ఇవ్వాలంటే ప్రాసెస్ అంటే
ఆ లోన్ మొత్తం కంప్లీట్ అయింది. మళ్ళీ మనకి ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. 10 మంది సభ్యుల ఆధార్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మన దగ్గర ఉన్నట్టు అక్కడ లోకల్లో ఉన్న వివోఏ మొబైల్ ద్వారా ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. మళ్ళీ కొత్త లోన్ ఎవరెవరికి ఏంటిది ఫలానా లక్ష్మీ గ్రూప్లా అందులో శ్రీలంత అమ్మాయి ఉంది, ఆమె గేదె కోసము కిరాణం కోసము ఏది వాళ్ళ అవసరానికి ఏదైతుందో ఆన్లైన్లో చేసి ఆ ప్రింట్ తీసి బ్యాంకులో సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు గతంలో ఇచ్చిన లోన్ని చూసి ఇప్పుడు డబల్ ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి 8 లక్షలు అనుకో ఇప్పుడు 16 లక్షలు, పోయినసారి 7 అనుకో ఇప్పుడు 15. వాళ్ళు కట్టుకునే విధానాన్ని బట్టి బ్యాంకర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ వాళ్ళ సభ్యురాలు ఖాతాకే జమ అవుతుంది. ఎవరి చేతులకు అమౌంట్ అనేది రాదు. డైరెక్ట్ ఆ మేనేజర్ గారు సభ్యుల ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. అవి తీసుకొని వాళ్ళు ఏదైతే షాప్ పెట్టుకుంటారో దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను అదే అడుగుతున్నా, బ్యాంక్ లింకేజ్ తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒకవేళ అవకాశం ఉందా? 6 నెలల తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 10 మంది పనిచేసుకున్నారు అనుకో, కొత్తగా ఒక సభ్యురాలు నేను కిరాణం పెట్టుకోవాలి, మా భర్త ఒక ఫోటో స్టూడియో పెట్టాలంటే సిసిఎల్ కింద కూడా 1 లక్ష కానీ 2 లక్షలు కానీ బ్యాంకర్ ద్వారా ప్లస్ శ్రీనిధి ద్వారా 2 లక్షల వరకు ఇప్పిడేం జరుగుతుంది. శ్రీనిధి ద్వారా మనకు ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఆటోలు ఛార్జింగ్ ఆటోలు ఉంటాయి కదండి, అవి కూడా అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు కానీ భర్త కానీ కొడుకులు కానీ పెట్టుకుంటే అది కూడా అవకాశం ఉంది. మధ్యలో ఒక సభ్యురాలు కావాలన్నా కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది.